హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, పవన్ కళ్యాణ్ గారు చిత్తూరు జిల్లా రైతుల కోసం అని చెప్పేసి కర్ణాటక వెళ్ళారు సార్. అంటే చిత్తూరు జిల్లా రైతులు ఏమవుతుందంటే ఏనుగులు ఎక్కువగా దాడులు చేస్తున్నాయి. సో ఆ మొత్తం ప్రాంతంలో కూడా అందుకని చెప్పేసి ఏనుగుల్ని తరమడానికి కుంకి ఏనుగులు అవసరం అవుతాయి. అవి కర్ణాటకలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ మంత్రులతో మాట్లాడితే వాటిని కొన్ని తీసుకొచ్చి ఏనుగుల్ని తరమవచ్చు అన్న ఒక ఆలోచనతోటి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు సార్. అయితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒకప్పుడు సినిమాల్లో అడవుల్ని కాపాడేందుకు హీరోలు ఎంతో పాటలు పడేవారు, ఇప్పుడు ఏమైపోయింది అంటే గొడ్డలు పట్టుకొని స్మగ్లింగ్ చేయడం కూడా హీరోయిజం అయిపోయింది అన్నట్టుగా ఒక కామెంట్ చేశారు సార్. ఇప్పుడు ఇది ఒక చర్చకైతే దారితీసింది సార్. పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ గారు పుష్ప సినిమా పైన కామెంట్ చేశారా అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు సార్. మరి మీరు ఏ విధంగా చూస్తారు సార్ దీన్ని? ఇప్పుడు మనకి ప్రధానంగా మనం ఎప్రిషియేట్ చేయవలసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ని రైతులు బాగోగులు చూసుకుంటా ఉన్నాడు. ఆ రైతులు బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత తనది. తర్వాత పర్యావరణం కూడా ఆయనకు అప్పగించిన శాఖల్లో ఒక శాఖ. దీని నిమిత్తం ఈయన అంత ఫాస్ట్గా వెళ్తా అనుకోలేదు. వెళ్ళడం చాలా అభినందన. కారులో మార్నింగ్ విజువల్స్ కనిపించాడు, మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఆ ఏనుగుల్ని తరిమేందుకు కుంఫు ఏనుగులు అని చెప్పి దాటి పేరుందట, అవి కావాలట, అవి బెంగళూరులో ఉన్నాయట. వాటిని తరలించుకురావడానికి ఈయన చర్చలు జరిపారు. అసలు వాస్తవంగా మనకి కూడా శ్రీకాకుళం, అక్కడ ఉన్న రాజాం, ఆ ప్రాంతాల్లో ఏనుగులు ఊళ్ళల్లోకి వచ్చేస్తాయి. ఊళ్ళలోకి వచ్చి చెరకు తోట వేస్తాయి, నాశనం చేస్తాయి. ఇలాంటి కొన్ని ఉన్నాయి. ఆ తోటలు మాత్రం వేసినట్టయితే ఎక్కడి నుంచి పసి పెడతాయో మొత్తం తోటను నాశనం చేసేస్తాయి. ఊళ్ళోకి వచ్చినట్టయితే ఏనుగులు కొంతవరకు ప్రమాదకరం కూడా ఆ ఏనుగుల వల్ల. అందువల్ల మాట్లాడాడు. మాట్లాడినంత తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది, మన వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఎవరేమనుకున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని మెచ్చుకోవాలి. ఇటువంటి ప్రధానమైన చర్చలకి పవన్ కళ్యాణ్ని అలౌ చేయడం మాత్రం ఆయన పెద్ద మనసును చాటుతుంది. ఎందుకంటే ఒక రాష్ట్రంతో డీలింగ్ కదా అది, అంత తొందరగా ఎవరు అప్పగించరు. కానీ నా బదులుగా నువ్వు వెళ్ళావంటే ఆయనకి ఎంత గౌరవం ఉందో ఈయనకి అంతే గౌరవం ఇవ్వాలని అక్కడ చెప్పుకుంటాడు. తర్వాత ఏంటంటే సంబంధిత శాఖ కనుక ఆ పర్యావరణంలో మొట్టమొదటి చేపట్టినటువంటి కార్యక్రమంగా మనం తీసుకోవచ్చు. తగిన జాగ్రత్తలు కూడా ఆంధ్రదేశంలో తీసుకొస్తారు. అక్కడి నుంచి కుంఫు ఏనుగులు ఉన్నట్టు రప్పిస్తారు, భద్రతగా ఉంటారు. ఇక్కడ నాయకులు ఆలోచించవలసింది ఏంటంటే మనం 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 కొనుక్కున్న స్థలాల్లోనూ మనం ఉంటున్నాం, వాళ్ళు ఉన్న స్థలాన్ని మనమే కొనుక్కుంటున్నాం. అసలు వాడి స్థలం లేకుండా అయిపోయింది. వాళ్ళు ఎందుకు ప్రజల్లోకి వచ్చేస్తున్నారన్నమాట. వాళ్ళు మన స్థలాన్ని ఆక్రమించలేదు. బాగా ఆలోచించండి. ఆ ఏనుగులు మన స్థలాన్ని ఆక్రమించలేదు, వాళ్ళ స్థలంలోకి మనం వెళ్ళిపోతున్నాం. అంతకుముందు అది నిజంగా దిట్టమైన అడవుల్లో ఎలా బతికాయో, స్వేచ్ఛగా బతికాయి, కావలసినవి తినేయి, హాయిగా ఉండేవి. మనుషులు కనిపిస్తున్నారంటే వణికిపోతున్నాయి అన్నమాట. అది తొండంతో బుద్ధి చెప్తుంది, మనం రైఫిల్తో బుద్ధి చెప్తున్నాం. 4 రౌండ్లు కాల్ చేసేసరికి అవుట్ ఏనుగు. మానవ మేధస్సు గొప్పది కదా. ఇప్పుడు ఒంటరిగా వచ్చినట్టయితే సింహాన్నైనా విసిరి కొట్టేస్తుంది. కానీ ఈ వెపన్స్ వాడడం వల్ల ఈ నిరాధారంగా చనిపోతున్నాయన్నమాట. ఆ బాధ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా ఉంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏంటంటే కొన్ని విషయాలు బాగా చెప్పాడు, మనం కూడా చెప్పుకోవాలి. అసలు అశోకుడు చెట్లు నాటించినట్టయితే ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు దారిట వస్తుంటే మొక్కలు కొట్టేస్తున్నారు. ఆ మొక్కలే కదా, కొండల్లో ఉన్న మొక్కల్ని కూడా కొట్టేసి బోడి చేయిస్తున్నారు. బోడిగుండులాగా కొండ మీద పెరుగుతున్న మొక్కలు ఎంత అందంగా ఉంటాయి. కొండకి అందం కదా. ఆ కొండ మీద ముక్కుమలు తెవాచి పరిచినట్టుగా ఉన్నటువంటి ఆ మొక్కల్ని అన్నింటినీ కొట్టేస్తున్నారు, చెట్లు కొట్టేస్తున్నారు అన్నమాట. అదొక చాలా గొప్ప బాధ అందరిలో ఉంది, ఆయనలో కూడా ఉంది మాట. మామూలుగా ఆయన ఒక మాట ఆయన ఆవేశంతో మాట్లాడతారు కదా. మొక్కల్ని అంత పూర్వం ఉన్నటువంటి హీరోలు, నాగేశ్వరరావు కూడా కొన్ని సినిమాల్లో చేశాడు.
గొడ్డలతో వెళ్ళి చేయడం అంతా చేశాడు. సత్యసావిత్రి అదే కదా, గొడ్డలతో వెళ్ళి ఆ గొడ్డలతో కొట్టబోతుండగా ఆయన ప్రాణం పోతుంది. అలాగే ఎన్టీ రామారావు గారు ఎన్ని సినిమాల్లో చేశారో. అంటే అడవికి ఆయన రాజులాగా ఉండేవాడు అన్నమాట. అడవికి ఒక రాజులాగా సంరక్షించేవాడు ఎన్టీ రామారావు గారు. అటువంటి పాత్రల్లోనే నటించాడు. ఈ ఎవరు రాజకుమార్ గారు, విష్ణువర్ధన్ గారు, వీళ్ళందరూ అంటే కన్నడ సూపర్ హీరోస్ వీళ్ళే. రాజకుమార్, విష్ణువర్ధన్, అంబరీష్. అయితే వీళ్ళు కూడా ఆ పాత్రలో నటించారు. అంతకుముందు మలయాళంలో ప్రేమ నజీర్ ఉన్నాడు. ఆ ప్రేమ నజీర్ తర్వాత ఏమో జై, మమ్ముట్టి, మోహన్ లాల్, వీళ్ళు కూడా ఇప్పుడు కూడా పర్యావరణంని ఏదైనా దాన్ని దెబ్బతీసే విధంగా షూటింగ్లో కూడా వాళ్ళు వాడుకోలేదు. ఆ మాట ఊటంకిస్తూ ఇటువంటిది ఈరోజు హీరోలు గొడ్డలు పట్టుకొని నిర్దాక్షిణ్యంగా అంటే ఏమిటి, స్మగ్లర్స్ లాగా అడవులు నరికేస్తున్నారు, మరి ఇది ఎక్కడ న్యాయం అనే విధంగా బాధపడ్డాడన్నమాట. అంతే కదా, తిరుపతి అడవుల్లో ఎర్రచందనం ఎంత దోపిడీ అయిపోతుందండి. అది దేవుడి డబ్బండి అది. అది కాబట్టి ఎర్రచందనం దొరకదు, చాలా విలువైంది. ఈ ఎర్రచందనం అమెరికా కానీ ఫారిన్ కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేస్తే కొన్ని వందల వేల కోట్ల రూపాయలు రాబడి వస్తుందన్నమాట. ఆ వేల కోట్ల రూపాయలు రాబడి రావడానికి కారణంగా వీళ్ళు దొంగదాటిగా రాత్రి బావులు చెట్లు కొట్టేస్తున్నారు. చెట్లు కొట్టినప్పుడేమో అడవుల్లో మంటలు వేస్తారు. అప్పుడేమో చిన్న చితగా ఆ పుల్లులు ఎన్ని కూడా బయటికి పారిపోతాయి. అవి రోడ్డు మీదకి వస్తాయి. వచ్చేవాళ్ళు అమాంతంగా ఆకలితో ఉంటాయేమో అందుకుంటాయి. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ మాత్రం కర్రేస్తారు రక్షించుకోమని. ఇదంతా హాస్యాస్పదంగా లేదు. అందుకనే పవన్ కళ్యాణ్ ఆ విధంగా అన్నాడు. అయితే ఇక్కడ ఈ మాట ఏమైపోయిందంటే, ఈ మరి గొడ్డలతో అడవులు లాగే నరికి స్మగ్లింగ్ చేసేవాడు ఎవరంటే మరి పుష్పలో అల్లు అర్జునే కదా. చాలా తమాషాగా సున్నితంగా నవ్వుతూ అంటించాడు పవన్ కళ్యాణ్ అన్నది ట్రోల్ అయిపోద్ది. ఇది రేపటికి చాలా ఉద్దేశంగా మారిపోద్ది అన్నమాట. దీని మీద బన్నీ అభిమానులందరూ కూడా తిరుగుబాటు. దానికి ఇంకా మళ్ళీ ఇంకొకటి ఏదో రిపోర్ట్ ఇవ్వడం, ఎవరు నాగబాబు లాంటి వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం, కడుపు పండి కొద్దిగా గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఇంకా దీన్ని ఇష్యూ చేసేస్తారన్నమాట. ఇది బట్ ఏమన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మాటల్ని నేను సమర్థిస్తాను. అడవులు నరకూడదండి, చెట్లు నరకూడదండి, అది ప్రకృతి అండి. రూపాయి మన దగ్గర నుంచి తీసుకోకుండా మనం నీడిస్తుంది. రూపాయి మన దగ్గర తీసుకోకుండా మనకి పళ్ళు ఇస్తుంది. మీరు కోసుకున్నా ఊరుకుంటుంది, నేను కోసుకున్నా ఊరుకుంటుంది అన్నమాట. అడవులో నివసించేటువంటి ఆటవిక గ్రామాలకి సగం ఆహారం ప్రకృతే రూపాయి తీసుకోకుండా ఇస్తుంది కదా. వాటిని నరికేయడం ఏంటండి? జగదీష్ చంద్ర ప్రసాద్ అనే ఒక సైంటిస్ట్ ఉన్నాడు, జీవశాస్త్రవేత్త. వాడు మొక్కలకి ప్రాణం ఉన్నాయని నిరూపించాడు. మొక్కలు సంగమించుకుంటే మొక్కల ప్రాణం ఉన్నాయి, మొక్కలు ఆలోచించుకుంటే మొక్కలు జీవిస్తాయి అని చెప్పాడు. అందువల్ల పవన్ కళ్యాణ్ మాటలు మనం పదే పదే గుర్తు చేసుకుంటూ ఆ మొక్కల జోలికి వెళ్ళకుంటూ ఉంటే మంచిది. ఓకే సార్, అంటే ఈ డైలాగ్తో మరోసారి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అండ్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి ఒక వార్ స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు సార్. మరొకసారి అంటే వివాదం సద్దుమణిగింది అనుకునే లోపు మళ్ళీ ఇంకోసారి ఆ వివాదానికి చిన్న నిప్పురవ్వ అంటింది అని అంటున్నారు సార్. మీరేం చెప్తారు దానికి? ఇక్కడ వివాదం అన్నది ఫెయిల్యూర్ స్టేజ్లో ఉన్న వ్యక్తులకి మరింత పెద్దది చేస్తుంది. సక్సెస్ఫుల్ స్టేజ్లో ఉన్నట్టుకి పవన్ కళ్యాణ్ చాలా బాగా చెప్పాడు అంటన్నమాట. ఒకవేళ బన్నీ ఏమైనా మాట్లాడినా ఇది ఎందుకురే అనవసరంగా, ఆ సినిమా తీసుకోవచ్చు కదా, ఇప్పటికీ అందరూ అంటున్నారు అంటారన్నమాట. కనుక దీనివల్ల వాళ్ళు వివాదం సృష్టించుకుంటే వాళ్ళకే నష్టం, కానీ ఈయనకి నష్టం లేదు. ఓకే సార్.